ఊసలేదు అధ్యక్ష. ఇందాకటి నుంచి చాలా పొలిటికల్గా చాలా మంది సభ్యులు మాట్లాడినారు అధ్యక్ష. మీరు లేరు ఆ టైంలో చైర్లో. ఇవాళ నిజంగా మొన్న రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఏం జరిగింది అధ్యక్ష? సడన్గా ఎలక్షన్ టైంకి మేడిగడ్డ బ్యారేజు కూలిపోతుందని చెప్పి ఒక అపవాదం తీసుకొచ్చినారు. సరే, ఇమీడియట్గా వితిన్ 1.5 డే కూడా కాకముందే ఎన్డీఎస్ఏ కేంద్రం నుంచి ఉరుకుల పరుగుల మీద ఒక టీం వస్తుంది. వాళ్ళు బోట్లలో పోయి మేడిగడ్డ ఫోటోలు తీసి బయటకు రిలీజ్ చేస్తారు అధ్యక్ష. మరి నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోయింది అధ్యక్ష. ఇంతవరకు ఎన్డీఎస్ఏ ఎందుకు రావడం లేదు? మేము ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నామో, ఏదైతే ఫస్ట్ నుంచి బీజేపీ కాంగ్రెస్ అలయన్స్లో బీఆర్ఎస్ మీద తెలంగాణ ప్రజల మీద జరుగుతున్న కుట్ర అని చెప్తున్నాం అధ్యక్ష, అది ఎలక్షన్లో ప్రూవ్ అయింది. పైగా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు పొద్దునుండి మాట్లాడిన వాళ్ళంతా ఎట్లా మాట్లాడినారంటే ఏదో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రిజెక్ట్ చేసిరని. ఏం రిజెక్ట్ చేయలేదు అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి గాంధీ ఫ్యామిలీని ముందట పెట్టి గ్యారంటీల సంతకాలు పెట్టి పేపర్లో ఫ్రంట్ పేజ్లు యాడ్ వేసి గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలని చూపిస్తే అధ్యక్ష, మాకన్నా వాళ్ళకు వచ్చిన ఓటు అధ్యక్ష 1% ఓటు ఎక్కువ వచ్చింది. మేము 39 మంది శాసనసభ్యులను గెలిచినాం అధ్యక్ష. ప్రజలేం మమ్మల్ని రిజెక్ట్ చేయలే. ప్రజలు ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చిన, అందులో 1% ఎక్కువ వాళ్ళకు వచ్చింది కాబట్టి ఇవాళ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు తప్పితే ఇంకోటి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లనే యూత్ అండ్ స్టూడెంట్స్కి సంబంధించి అధ్యక్ష, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంతవరకు అయితే ఇస్తలేరు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు అధ్యక్ష. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి గారి బడే బాయ్ ఎవరైతే ఉన్నారో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి. ఆయన ఇస్తలేరు. ఇక్కడ ఈయన 2 లక్షలు అన్నారు, అది ఇస్తలేరు. ఓన్లీ ఇప్పుడు 51,000 ఉద్యోగాలు ఇక్కడ ఇచ్చినారు అధ్యక్ష. అందులో కూడా మ్యాక్సిమం నోటిఫికేషన్స్ ముందు అధ్యక్ష, కొత్తవి కావు. మరి ఏమన్నా అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే మిమ్మల్ని ఎవరు ఆపిరు, నోటిఫికేషన్లు ఎందుకు వేయలే, కేసులేసి ఆపింది ఎవరు అధ్యక్ష? అప్పుడు ప్రూవ్ చేయలేదా? రిపీటెడ్గా ప్రూవ్ చేయలేదా? ఒకటే లాయర్, ఒకటే అడ్రస్, ఎన్ని కేసులు వేసారు అధ్యక్ష? ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కేసులు, జాబ్ల మీద కేసులు, ఇవన్నీ కూడా చేసి ఆపి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళ అధ్యక్ష. అట్లానే అధ్యక్ష స్కూటీలు ఇస్తామన్నారు అధ్యక్ష, దాని మీద మాటనే లేదు అధ్యక్ష. విద్యా భరోసా కార్డు ముఖ్యమంత్రి గారు ఆనాడు స్పీచ్లు ఇచ్చినప్పుడు చెప్తే అధ్యక్ష, విద్యా భరోసా విద్యార్థులకు ఎట్లా అయిపోయారంటే మీ జేబులో 5 లక్షల క్రెడిట్ కార్డు ఉన్నట్టే మీరు ఏ కాలేజ్ కంటే ఆ కాలేజ్కి పోయి క్రెడిట్ కార్డు మీరు గీకితే మీకు అడ్మిషన్ వస్తుందని చెప్పినారు అధ్యక్ష. ఇంతవరకు దానికి కనీసం రివ్యూ లేదు, ఊసులు లేదు, ఏమి కూడా లేదు అధ్యక్ష. అట్లానే ఎస్సీ ఎస్టీ నిధులు అధ్యక్ష, గౌరవనీయులు పెద్దలు కొదనం సార్ కూడా మాట్లాడుతూ చెప్పినారు. పోయిన సంవత్సరం 30,000 కోట్లు అలొకేట్ చేసినారు అధ్యక్ష, 34,000 కోట్లు. కేవలం దాంట్లో 10,000 కోట్లు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు స్పెండ్ చేసినారు అధ్యక్ష. ఈసారి అట్లా ఎస్సీ ఎస్టీ ఫండ్స్ డైవర్ట్ చేయొద్దని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇక క్రిస్టియన్లు, ముస్లిమ్స్, అట్లానే మన సిక్కులు, వీళ్ళందరికీ కూడా రకరకాల మాటలు ఇచ్చినారు అధ్యక్ష. ఏమన్నారు? ఇమాంలకు, మౌజన్లకు, గ్రంథీలకు, అందరికీ కూడా పాస్టర్లకు అందరికీ కూడా మేము 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. आज क्या हालत है साहब, 10-10 महीने से इमामों को, मौजनों को एक बार भी सैलरी मिल नहीं रहा है. हमने पिछले काउंसिल में पूछा तो 1-2-3 महीने का रिलीज़ करें, बाद में रिलीज़ करना भी छोड़ दिए. वो पुराना जो वजीफ़ा आता था वो भी नहीं दे रहे, बढ़ा के तो बिल्कुल भी नहीं दे रहे. और 1 तोला सोने का जेवर देने का वादा किया है लोगों से, उसके बारे में भी कुछ बोल नहीं रहे. बच्चों के तालीम के बारे में क्या बोले साहब? इंटरमीडिएट जो पास हो जाते उनके पास 15,000 देते, डिग्री जो पास हो जाते उनको 25,000 देते, पीजी जो पास कर लेते उनको 50,000 देते. कुछ भी नहीं दे रहे साहब. इस बार माइनॉरिटी का बजट 4,000 करोड़ देना था, इस बार भी उन्होंने 305,000 करोड़ ही दिया है. पता नहीं लेकिन कितना खर्च करते. पिछले बार 2,000 करोड़ दिए थे, उसमें 1,000 करोड़ ही उन्होंने खर्च किया था. तो अब का क्या होगा उसका भी पता नहीं है सर. అధ్యక్ష, ఇంకొక రిక్వెస్ట్ అధ్యక్ష, కొంచెం సమయం ఇవ్వండి దయచేసి. ఈ మొత్తం బడ్జెట్లో అధ్యక్ష రాజీవ్ గాంధీ గారి పేరు 7 సార్లు తీసుకున్నారు అధ్యక్ష, సోనియా గాంధీ గారి పేరు 1 సారి తీసుకున్నారు అధ్యక్ష, ఇందిరమ్మ పేరు 11 సార్లు తీసుకున్నారు అధ్యక్ష. ఈ పేర్లు తీసుకోవడము, ప్రతి పథకాన్ని గేమ్ చేంజర్ అని చెప్పడం తప్పితే అసలు నిజంగా గేమ్ చేంజింగ్ అంటూ ఏం లేదు అధ్యక్ష. ఎందుకు లేదంటున్నానంటే ఇంక్రిమెంటల్ ఏదైతే అలొకేషన్స్ ఉంటాయో సార్, దాంతో ఎప్పుడు కూడా రెవల్యూషనరీ చేంజెస్ రావు. రెవల్యూషనరీ చేంజెస్ రావాలంటే రెవల్యూషనరీ అలొకేషన్సే ఉండాలి. ఒక్క రంగమైనా సరే ఏ ప్రభుత్వమైనా ఒక ట్రస్ట్ సెక్టర్గా తీసుకొని పనిచేస్తే దేశంలో దాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. అది ఈ బడ్జెట్లో లోపించడం, దూరదృష్టి లోపించడం అన్నది నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లనే ఇవాళ మీరు చూసినట్టయితే హైదరాబాద్ మహానగరం అధ్యక్ష, హైదరాబాద్ మహానగరానికి మంచినీటి ప్రాజెక్ట్ కోసం గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేజ్ 2 and 3 అని తీసుకుంటున్నారు అధ్యక్ష. అంతకుముందు మిషన్ భగీరథ అని చెప్పి మనం రాష్ట్రంలో కట్టుకుంటే అధ్యక్ష, అందులో ఒక్క రూపాయి కూడా ప్రైవేట్ భాగస్వామ్యం లేదు అధ్యక్ష, మొత్తం కూడా ప్రభుత్వం డబ్బులే. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఫేజ్ 2-3 ప్రాజెక్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అధ్యక్ష, 60%
ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటుంది, 40% గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది. దీన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో తీసుకుంటున్నారు అధ్యక్ష. దీనికోసం 7,360 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీన్ని 2 ప్యాకేజీలుగా చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఈ ప్యాకేజీలు ఎవరికి పోతే మనకు తెలుసు అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి ధైర్యం లేదు, మళ్ళీ అటు ఇటు పోయి మెగాకే ఇస్తారు. ఒక ఆంధ్రోలకు మన తెలంగాణలోకి కానీ ప్రామిస్ చేసినట్టుగా బీసీలకు 42% కానీ ఇచ్చే ఆస్కారం లేదు అధ్యక్ష. అయితే అది పక్కన పెడితే అధ్యక్ష, ఇంకా ఘోరం ఏంటంటే ఈ ఏదైతే సంస్థ 60% ఇన్వెస్ట్ చేస్తుందో ఆ డబ్బులు ఇది మీరు వినాలి అధ్యక్ష దయచేసి. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభమైన తేదీ ఏదైతే ఉంటుందో, అంటే డేట్ ఆఫ్ కమిషన్ ఏదైతే ఉంటుందో, అప్పటి నుంచి 180 రోజు తర్వాత 15 రోజుల్లోపు వర్క్ ఏజెన్సీకి మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తారు. అంటే 120 మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, అంటే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ మహానగరానికి మంచినీళ్ళు తేవడానికి ప్రభుత్వం 10.33% వడ్డీతో కలిపి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి చెల్లిస్తుంది అధ్యక్ష. వేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ మిషన్ భగీరథ అధ్యక్ష? మిషన్ భగీరథతో మేము కనెక్ట్ చేయలేదు వాటరు, ఆ ఊర్లు ఇవ్వలేదు, ఈ ఊర్లు ఇవ్వలేదు అన్నారు. ఎక్కడన్నా 1% అన్న ప్రైవేట్ ప్రాపర్టీ తీసుకున్నాం అధ్యక్ష? మమ్మల్ని మొన్న ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం సభలో మాట్లాడుకుంటా కూడా నేను 11%కి వడ్డీ